హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో 3వ తరగతి EVS 4వ చాప్టర్ అయిన మన శరీరం అనే చాప్టర్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మనం ఈ వీడియోలో ముఖ్యంగా నేర్చుకునేది మన శరీరంలోని భాగాలు, అలాగే రహస్య భాగాలు, మంచి స్పర్శ, చెడు స్పర్శ మరియు చైల్డ్ లైన్ 1098 గురించి ఈ చాప్టర్లో మనం పూర్తిగా అయితే తెలుసుకుంటాము. ఆల్రెడీ 3rd క్లాస్ EVS 1, 2, 3 చాప్టర్లు ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ మీరు ఎవరైనా చూడనట్లయితే ఒకసారి ఆ వీడియోస్ 3rd క్లాస్ EVS అనే ప్లేలిస్ట్లో భద్రపరచడం అయితే జరిగింది. అవి కూడా ఒకసారి చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మొదటగా మనం చూసినట్లయితే మన శరీరం అనేది వివిధ భాగాలు అనేవి కలిగి ఉంటుంది. ఈ భాగాలు వివిధ పనులు చేయడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా మన శరీరాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. అవి తల, మొండెము మరియు కాళ్ళు, చేతులు. మన తలలోని అవయవాలు ఒకసారి చూసినట్లయితే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు. ఈ కళ్ళు అనేవి మనకు చుట్టూ ఉన్న వస్తువులు చూడడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ముక్కు మనకు శ్వాస తీసుకోవడానికి అలాగే వాసన చూడటానికి ఉపయోగపడుతుంది. నోరు మనకు ఆహారం తీసుకోవడానికి అలాగే మాట్లాడటానికి ఉపయోగపడుతుంది. చెవులు చూసినట్లయితే మనకు శబ్దాలు వినడానికి ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే మొండెము మెడ, తల మరియు ఇతర భాగాలను కలుపుతుంది. నెక్స్ట్ కాళ్ళు, చేతులు. ఈ కాళ్ళు, చేతులు మనకు నడవడానికి, పరిగెత్తడానికి, గెంతడానికి అలాగే దుంకడానికి ఉపయోగపడుతుంది. అలాగే శుభ్రం చేసుకోవడానికి, రాయడానికి అలాగే తినడానికి మరియు పనులు చేయడానికి మనకు ఈ చేతులు అనేవి ఉపయోగపడుతుంది. ఇందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది చేతులు శుభ్రపరుచుకునే విధానం. మొదటగా మీరు చూసినట్లయితే మన అరచేతితో శుభ్రపరచుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే మన వేళ్ళ మధ్యలోని భాగాన్ని శుభ్రపరచుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే చేతులు వెనక భాగాన్ని శుభ్రపరచుకోవాలి. దాని తర్వాత మనకు బొటనవేలు మధ్య భాగాన్ని శుభ్రపరచాలి. దాని తర్వాత చేతి వేళ్ళ వెనక వైపు బ్యాక్ ఆఫ్ ఫింగర్స్ని క్లీన్ చేసుకోవాలి. తర్వాత చేతి వేలిగోళ్ళు, మణికట్టుని శుభ్రపరచుకోవాలి. ఇలా శుభ్రపరచుకున్న తర్వాత తడి లేకుండా శుభ్రంగా ఒక మంచి గుడ్డతో తుడుచుకోవాలి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే మన చేతి వేలకు కూడా కొన్ని పేర్లనే ఉన్నాయి. అవి చూసినట్లయితే బొటాన వేళ్ళు, చూపుడు వేళ్ళు, మధ్య వేళ్ళు మరియు ఉంగరపు వేళ్ళు, చిటికెన వేళ్ళు. వీటికి సంబంధించిన ఇంగ్లీష్లో నేమ్స్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు ఒకసారి గమనించండి. నెక్స్ట్ చూసినట్లయితే రహస్య భాగాలు. దీన్ని మనం ఇంగ్లీష్లో ప్రైవేట్ పార్ట్స్ అని అంటాము. ముఖ్యంగా మనం ఈ చాప్టర్లో తెలుసుకోవాల్సింది అవి పెదాలు, ఛాతీ, పిరుదులు, కాళ్ళ మధ్య భాగం. కాళ్ళ మధ్య భాగం అలాగే పిరుదులు మొదలైన కొన్ని శరీర భాగాలు ఎవరు చూడకూడదు, తాకకూడని భాగాలను మనం రహస్య భాగాలు అని అంటాము. నెక్స్ట్ చూసినట్లయితే మంచి స్పర్శ. తల్లిదండ్రులు మనల్ని కౌగిలించుకోవడం, చేయి పట్టి నడిపించడం మొదలైనవి మనకు గుడ్ టచ్గా చెప్పుకోవచ్చు. ఇవి మనకు భద్రతను, సంరక్షణను కలిగిస్తాయి. స్నేహితుల కౌగిలింతలు, తలనిమరడం, స్నేహితుల కరచాలం, భుజాలపై చేతులు వేయడం వంటివి మంచి స్పర్శకు ఉదాహరణలు. అలాగే బేడ్ టచ్ గురించి అంటే చెడు స్పర్శ గురించి చూసినట్లయితే మనకు భయాన్ని, దుఃఖాన్ని, కోపాన్ని మరియు ఆందోళనని కలిగించే స్పర్శను మనం చెడు స్పర్శగా చెప్పుకోవచ్చు. ఎవరైనా మన రహస్య భాగాలను తాకితే ఆ స్పర్శను చెడు స్పర్శ అంటారు. ఈ స్పర్శ మనకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మన రహస్య భాగాలను తాకడానికి ఎవరిని అనుమతించకూడదు. ఎవరైనా మన రహస్య భాగాలని తాకినప్పుడు పాటించాల్సిన పద్ధతులను ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా మన రహస్య భాగాలని తాకినప్పుడు మనం చేయాల్సిన 3 పద్ధతులు. మొదటగా వద్దు అని గట్టిగా అరవాలి. ఆ ప్రదేశాన్ని నుంచి మనం దూరంగా పారిపోవాలి.
ఆ తర్వాత మీకు నమ్మకమైన వ్యక్తికి జరిగిన విషయాన్ని తెలియజేయాలి లేదా మీ తల్లిదండ్రులతో చెప్పాలి. నెక్స్ట్ చూసినట్లయితే చైల్డ్ లైన్ 1098. ఇది మనకు ఆపదలో ఉన్న బాలలను కాపాడటానికి మరియు సంరక్షించడానికి 24 గంటలు పనిచేసే జాతీయ అత్యవసర వ్యవస్థ. ఇది మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది. ఇది 0 నుండి 18 సంవత్సరాల పిల్లల కోసం పనిచేస్తుంది. ఇది 1996 ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లోని ప్రొఫెసర్ అయిన జెరు బిల్లీ మోరియా చే ప్రారంభించబడింది. 1998-99లో ఇది మన భారతదేశం అంతటా అందుబాటులోకి ఈ చైల్డ్ లైన్ 1098ని అందుబాటులోకి వచ్చింది. ఈ చాప్టర్లో మీరు నేర్చుకున్నది శరీరంలోని ముఖ్యంగా 3 భాగాల గురించి, రహస్య భాగాలు, మంచి స్పర్శ, చెడు స్పర్శ మరియు చైల్డ్ లైన్ 1098 గురించి మీరు పూర్తిగా తెలుసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం 5th చాప్టర్ గురించి తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎంతవరకు ఉపయోగపడిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ అలాగే ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. Thanks for watching. Bye bye.